హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ సూర్య మ్యాథ్స్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇప్పటి నుంచి మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయితే క్లియర్ చేయగలమా లేదా అనేది ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత మనం ఎందుకు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం, స్టడీ హాల్స్లో కూర్చొని హాస్టల్స్లో అయినా రెగ్యులర్గా క్లాసెస్ ఎందుకు అటెండ్ అవ్వలేకపోతున్నాం అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్ ఏంటంటే ఈరోజు మనం వీడియో రికార్డ్ చేసే డేట్ ఏంటంటే March 12, 2025. సో ఇప్పటి నుంచి మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ క్లియర్ చేయగలమా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ క్లియర్ చేయగలమా అంటే చేయొచ్చు. ఎలా క్లియర్ చేయగలమా అంటే మనకు ఉన్నది చాలా తక్కువ టైం, ఒక 4 months ఉంది ఎగ్జామ్కి. సో మనకు నోటిఫికేషన్ వచ్చేసి April 22 వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 40 days ఉంది మన నోటిఫికేషన్ రావడానికి. ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసినా సరే 4 monthsలో ప్రిలిమ్స్ అయిపోద్ది కాబట్టి 4 monthsలోని 4 subjects కూడా మనం 4 monthsలో కంప్లీట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే ఒక సిస్టమేటిక్గా టైం టేబుల్ వేసుకోవాలి. సో ఏది పడితే అది చదివేసి ఒక ప్లానింగ్ లేకుండా, ఒక టైం టేబుల్ లేకుండా మనకు నచ్చింది ఏదో యూట్యూబ్లో దొరికింది చూసేద్దాం చేసేద్దాం అని అంటే క్లియర్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి తెలుగులో నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి. అలాగే మనకి హిందీ వచ్చిన వాళ్ళకి ఏమైందంటే కొంచెం హిందీ అర్థమయ్యే వాళ్ళకి మన నార్త్ వాళ్ళ ఛానల్స్ కూడా చాలా చాలా యూజ్ అవుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి, ఒక ప్లానింగ్ ప్రకారమే వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సంటేజ్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తే లాస్ట్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వరకు కంప్లీట్ చేసి, అర్థమెటిక్ కంప్లీట్ చేసి, మెన్సురేషన్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, హైట్స్ అండ్ డిస్టెన్స్, అడ్వాన్స్ మ్యాథ్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడతో మనకు మ్యాథ్స్ పోర్షన్ అయిపోతుంది. తర్వాత ఇంగ్లీష్కి ఏం చేస్తారంటే ఏదో ఒక గ్రామర్, మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఏదో ఒక మెటీరియల్ తీసుకొని ఏం చేస్తారంటే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత వొకాబులరీకి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టు బ్లాక్ బుక్ తీసుకొని ఒక యాంటనిమ్స్ తీసుకుంటే ఒక 1300 ఉంటాయి, ఒక 1300 సినోనిమ్స్ ఉంటాయి, ఒక 1100 ఇడియమ్స్ ఉంటాయి, ఒక 1400 వన్ వర్డ్స్ ఉంటాయి. ఈ వొకాబులరీ పార్ట్ కంప్లీట్ చేసుకొని ఇంగ్లీష్కి సంబంధించి ఏదో ఒక మీ ఇన్స్టిట్యూట్ గ్రామర్ రూల్స్ అయినా పర్లేదు, లేకపోతే మనకి యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ దొరుకుతున్నాయి గ్రామర్ రూల్స్ అని కొట్టండి, పీడిఎఫ్స్ వస్తున్నాయి, చాలా చాలా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు దొరకందంటూ మనకి ఏమీ లేదు. సో ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేయగలమా అంటే క్లియర్ చేయొచ్చు. ఎందుకు అంటే మనం చదివే విధానం బట్టే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ చెప్తాను, వేరొక ఛానల్ వేరొక స్ట్రాటజీ చెప్తారు, చాలామంది చాలా చాలా స్ట్రాటజీస్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ వేస్ట్. ఏదో వాళ్ళకు అనిపించింది వాళ్ళు చెప్తారు తప్ప మీకు నచ్చింది వాళ్ళు చెప్పరు. సో మీరు ఎంత చదువుతున్నారు, ఎలా చదువుతారు, ఏంటి మీ క్యాపబిలిటీ ఏంటి, మీ మైండ్ పవర్ ఎంత, సో ఎంత స్టోర్ చేసుకోగలదు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. సో మీ బ్రెయిన్ ఎంత తీసుకోగలుగుతుందో మీరు అంతే చేస్తే మీకు యూజ్ అవుతుంది తప్ప ఇప్పుడు నేను గంటకి 40% స్టోరేజ్ చేసుకోగలను చదివింది, కొంతమంది 20% చేసుకుంటారు, కొంతమంది 80% చేసుకుంటారు. సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పింది, టాపర్స్ చెప్పింది, ఎవరు చెప్పిన స్ట్రాటజీస్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎలా అనిపిస్తే, మీరు ఏ విధంగా చదివితే ఎగ్జామ్ అవుతుంది అనిపిస్తే అలా చదవండి. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు జయంత్ అని చెప్పేసి ఒక మన తెలుగు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కొట్టిన, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. జయంత్ అని ఒక అబ్బాయి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కొట్టడం జరిగింది. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏదైనా సరే మనం సాధించవచ్చు, కాకపోతే కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే క్లియర్ చేయడం పెద్ద విచిత్రం ఏం కాదు. కాకపోతే కన్సిస్టెంట్గా ఇప్పటి నుంచి అయినా సరే, ఈ రోజు నుంచి అయినా సరే కూర్చునేది ఖచ్చితంగా కన్సిస్టెంట్గా కూర్చొని ఎగ్జామ్ అయ్యే వరకు దానిపైన డెడికేషన్ పెట్టి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ గట్టిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. తర్వాత మనం ఈ కాంపిటేటివ్లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు ఫ్రెష్గా వచ్చి కాంపిటేటివ్ అయిన వాళ్ళకి ఈ ఇంపాక్ట్ పడకపోవచ్చు. ఈ ఇంపాక్ట్ ఎవరిపైన ఉంటుందంటే రిపీటర్స్ అయి ఉండి ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చి ప్రిలిమ్స్ పోయి, మెయిన్స్ పోయి, మళ్ళీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి, సీజీఎల్ అనే కాదు ఏదైనా ఎస్ఎస్సి అయినా రైల్వే అని ఏదైనా సరే మనం ఏమవుద్దంటే మనం కన్సిస్టెంట్గా కూర్చోలేం. ఎందుకు కూర్చోలేమంటే ఆల్రెడీ పోయిన దానిపైన రివిజన్ చేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చదివిందే కదా అన్నీ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ మనలో మనకి ఎక్కువైపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనే కంటే ముందు
చదవడం చదివింది మళ్ళీ చదవడం రివిజన్ చేయడం అనేది చిరాకు. మనం ఎప్పుడైతే ఒక టాపిక్ చదివినప్పుడు దాన్ని రివిజన్ చేయడం మానేస్తామో అప్పటి నుంచి మనం ఎగ్జామ్ క్లియర్ చేయడం కష్టమైపోద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత చదివినా, ఎన్ని సమ్మలు చేసినా సరే మీరు రివిజన్ చేయకపోతే మాత్రం మీరు చదివింది 1 ఆర్ 2 డేస్ మాత్రమే గుర్తుంటుంది. తర్వాత మీరు నార్మల్‌గానే మర్చిపోతారు. ఇప్పుడు ఫ్రెషర్స్ ఏమంటున్నారంటే మనకు ఆల్రెడీ కామెంట్స్‌లో అడుగుతున్నారు ఏమంటున్నారంటే, ఒక స్ట్రాటజీ చెప్పండి. ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పండి. ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటి? మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. బ్రదర్ ఒక్కటి చెప్తున్నాను. మీరు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ అయినా, రిపీటర్స్ అయినా, ఇప్పుడు నేను కూడా ప్రిపేర్ అయ్యే వ్యక్తినే. మహా అయితే ఈ సీజీఎల్ అటెంప్ట్ ఇస్తాను, రైల్వేస్ రాస్తాను. అవ్వకపోతే నేను ఏదో ఒక పని చేసుకుంటా. సో ఈ కాంపిటేటివ్‌లోనే అలా ఉండిపోవాలా అంటే మన ఆర్థిక పరిస్థితి, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సార్లు మనం కాంపిటేటివ్ నుంచి తప్పుకోవచ్చు. సో ఎంత ఫాస్ట్‌గా తప్పుకుంటామో అనే కంటే ముందు మనం క్లియర్ చేసుకొని వెళ్ళిపోతే బెటర్. ఎందువల్లంటే మనం ఆల్రెడీ అన్నీ చదువున్నాం కాబట్టి చదివింది రివిజన్ చేస్తే ఈ 4 మంత్స్, 6 మంత్స్ ఏవైతే ఉందో గట్టిగా దీని మైండ్ దృష్టి పెడితే మిగతా అన్ని ఇయర్స్ మనం హ్యాపీగా ఉండొచ్చు అని చాలామంది కూడా నాకు చెప్పారు. కానీ అది చేయలేకపోతున్నాం. ఈ 6 మంత్స్ కూడా గట్టిగా కూర్చుందాము అని అనుకున్నప్పుడు ప్రతిసారి కూర్చోలేకపోతున్నాం. మనం చాలా మోటివేషనల్ వీడియోస్ చూస్తాము, చాలా ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూస్తాము. ఈ ఇన్కమ్ ట్యాక్స్‌లో జీఎస్టీ ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు వ్లాగ్స్ చూస్తూ ఉంటాం, మోటివేట్ అవుతాం. ఎప్పుడు ఫోన్ పట్టుకొని చూసినప్పుడు మోటివేట్ అవుతాం. అది ఎప్పుడైతే ఫోన్ తీసి పక్కన పెడతామో, పడుకొని ఉదయం లెగుస్తామో మళ్ళీ మనకు రొటీన్ అయిపోద్ది. ఎందువల్లంటే ప్రతి యాస్పిరెంట్ పడుతున్న కష్టమే అది. ఏదో ఒకటి చూసి నైట్ అంతా మోటివేట్ అవుతాడు. ఉదయం నుంచి మనం గట్టిగా చదవాలి. సో చదివితే మనకు జాబ్ వచ్చేస్తుంది అనే ఇంటెన్షన్‌తో మనం గట్టిగా చదవడం స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే పడుకొని ఆ మోటివేషనల్ వీడియో 10 నిమిషాలు చూస్తామో, 10 నిమిషాల్లో మన రక్తం మరిగిపోద్ది. ఎప్పుడైతే ఆ వీడియో అయిపోద్దో ఉదయం లేచిన తర్వాత మళ్ళీ మామూలే. వెళ్దాంలే, మధ్యాహ్నం వెళ్దాంలే, ఒక గంట పడుకుందాం హాస్టల్‌లో, పడుకొని మధ్యాహ్నం వెళ్ళి గట్టిగా చదివేద్దాం అని అనుకుంటాం. ఆ రోజు కూడా వేస్టే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు చదివించలేరు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఈ జాబ్ కొట్టకపోతే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు కానీ ఈ నోటిఫికేషన్ మిస్ అయిందా 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది. రైల్వే అయినా, బ్యాంక్స్ అయినా, ఎస్ఎస్సి అయినా ఒక్క నోటిఫికేషన్ మిస్ అయితే 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఒక్క నోటిఫికేషన్లో మనం జాబులు కొట్టేసే అంత మనకి ఇది లేదు. ఎందువల్లంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. మనం ఈ కాంపిటీషన్లో రాణించాలంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం బుక్స్ పైన దృష్టి పెట్టాలి. ఇన్స్టాగ్రామ్, రైల్వే అయినా, బ్యాంక్స్ అయినా, ఎస్ఎస్సి అయినా ఒక్క నోటిఫికేషన్ మిస్ అయితే 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఒక్క నోటిఫికేషన్లో మనం జాబులు కొట్టేసే అంత మనకి ఇది లేదు. ఎందువల్లంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. మనం ఈ కాంపిటీషన్లో రాణించాలంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం బుక్స్ పైన దృష్టి పెట్టాలి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మొత్తం మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చి 6 మంత్ ఈ సీజీఎల్ ఎగ్జాము, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, రైల్వే, ఎన్టీపీసీ ఏ ఎగ్జామ్ మీకు ఏ ఎగ్జామ్ ఇష్టమైతే ఆ ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. పక్కాగా అయిపోతుంది ఎగ్జామ్. మీరు గట్టిగా చదవండి. ఈ సోషల్ మీడియా మొత్తం ఒక 6 మంత్స్ అన్ని వాట్సాప్ అన్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఓన్లీ ఇంటి దగ్గర పేరెంట్స్తో మాట్లాడడం మాత్రమే ఫోన్ ఆన్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఫోన్ ఆఫ్ చేయండి. మీరే ఒక మెసేజ్ చేయండి, ఏమన్నా అవసరం అయితే నేనే ఫోన్ చేస్తానని చెప్పేసి చెప్పండి. మీరు ఏం చేస్తారో చేయండి, కాకపోతే ఎగ్జామ్ ఎలా అయినా సరే క్లియర్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క ఎగ్జామ్ పోయిందా, ఒక్క నోటిఫికేషన్ పోతే 1 ఇయర్ పోయినట్టే. సో ప్రతిదీ కూడా మనసులో పెట్టుకోండి. పక్క వాళ్ళ స్ట్రాటజీస్ మీరు ఫాలో అవ్వద్దు. మీరు ఫాలో అయ్యారంటే మాత్రం వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే వాళ్ళకు తెలివికి సంబంధించి, వాళ్ళ బ్రెయిన్కి పవర్కి సంబంధించి స్ట్రాటజీస్ వాళ్ళు ఉంటాయి. వాళ్ళ స్ట్రాటజీ మీరు ఫాలో అయితే మీరు ఇబ్బంది పడతారు. నేను ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్లో ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను. లాస్ట్లో వీడియో ఎండ్ చేసే ముందు నెగిటివ్ కామెంట్స్ గురించి ఒక విషయం చెప్తాను. నేను ఆఫ్టర్లో ఒక 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ నాది. 2 మిలియన్స్ 3 మిలియన్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకు కూడా నెగిటివ్ కామెంట్స్ తప్పదు. ఎందువల్లంటే ఎవరైనా వచ్చి కూర్చొని వీడియో చెప్తుంటే వీడు ఎవడు ఇలా చెప్పేస్తున్నాడు, అసలు వీడికి ఇలా ఎందుకు, వీడి వీడియో చూసి మనం వీడియో ఎందుకు చూడాలి, వీడేంటి ఇంత లావుగా ఉన్నాడు, ఇంత సన్నంగా ఉన్నాడు, ఇంత నల్లగా ఉన్నాడు, ఇంత తెల్లగా ఉన్నాడు, నా మీద కామెంట్ పెట్టి నా వీడియోలో కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ పెట్టే బదులు మీరు ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఎగ్జామ్ క్లియర్ అవుతుంది.
సో ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుంది. సో మీకు యూజ్ అవ్వకపోతే అన్ని స్కిప్ చేసి అన్‌సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అంతే తప్ప నెగెటివ్ కామెంట్స్ పెడితే మీకు 1% కూడా యూజ్ రాదు. మీరు నన్ను డీమోటివేట్ చేసినోళ్ళు అవుతారు. మీకు రిగ్రెట్‌గా ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు ఛానల్ పెట్టిన రోజు మీకు తెలుస్తుంది. ఎనీవే మాకు నెగెటివ్ కామెంట్స్ అనేది కామన్ అవి. పెద్ద పెద్ద యూట్యూబర్స్‌కే తప్పదు. మన చిన్న 6,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మాది. నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళందరూ ఫేక్ బ్యాచ్ ఎప్పుడు ఉంటూనే ఉంటారు. వాళ్ళు రెడీగా ఉంటారు వీడియోస్ ఎప్పుడు పెడదామా అని. నేను కామెంట్స్ ఆఫ్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే నేను చదువుతున్నాను. నేను ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్స్‌కి. ఎవరైనా ఒక కామెంట్ పెడితే దానికి రిప్లై ఇవ్వకుండా నేను ఉండలేను. సో చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో డిస్టర్బ్ అవ్వడం ఎందుకు? ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు కాబట్టి నేను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కామెంట్స్ ఆన్ చేస్తాను. ఆన్ చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుర్తుపెట్టుకోండి, ఒక్క నోటిఫికేషన్ పోతే 1 ఇయర్ పోయినట్టు. జాబ్ ఉంటేనే విలువ. జాబ్ లేకపోతే నిన్ను ఎవ్వరు కూడా దేకరు. గుర్తుపెట్టుకోండి. ప్రతి క్షణం ప్రతి నిమిషం రగులుతూ చదవండి. మీలో ఫైర్ ఎప్పుడు ఉండాలి. ఈ ఎగ్జామ్ నేను ఎట్టయినా కొట్టాలి. ఇప్పుడు 10,000 మంది పోస్టులు తీస్తే అందులో ఒక్క పోస్ట్ నాది. మిగతా అన్ని పోస్టులు వాళ్ళు తీసుకొని అన్ని కాన్సెప్ట్తో మీరు చదవండి, ఎగ్జామ్ అయిపోతుంది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.